సో ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లాకి వెళ్దాం. మెదక్ జిల్లాలో వేసవి కాలంలో అక్కడ ఉన్నటువంటి కొన్ని గ్రామాలలో నీటి కోసం కష్టాలు పడుతున్నారంటూ కూడా చెప్తున్నటువంటి వార్తలు కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా అక్కడ ఆందోళనకారులందరినీ కూడా అదుపులోకి వారికి మధ్య పోలీసులకు మధ్య ఇద్దరి మధ్యలో కూడా వాగ్వాదం జరిగింది అంటూ కూడా ఒక హైలైట్ వార్త కనబడతా ఉంది. వేసవి స్టార్టింగ్ లోనే నీళ్ల సమస్య గణనీయంగా కనబడుతున్న సిచ్యువేషన్స్ కనబడి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, సంగారెడ్డి జిల్లాలో వేసవి ప్రారంభానికి ముందే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆందోళన నియోజకవర్గంలోని మండల కేంద్రమైన రాయకోడ్లో తాగునీటి కష్టాలతో మహిళలు ఇబ్బంది పడతా ఉన్నారు. గత నెల రోజులుగా మిషన్ భగీరథ నీరు రావడం లేదని ఏకంగా స్థానికంగా ఉన్న ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మరోవైపు కార్యాలయంలోని సిబ్బందిని కూడా నిర్బంధించే ప్రయత్నం చేయడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు స్పాట్ కు చేరుకొని స్థానికులతో మాట్లాడారు. అధికారులతో కూడా మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు. మొత్తం ఇదంతా దాదాపు 2 గంటల పాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి కార్యాలయం ఎదుట నెలకొన్నదని చెప్పవచ్చు. పక్కనే సింగూరు ప్రాజెక్టు ఉన్నప్పటికీ వారికి తాగునీటి కష్టాలు ఉండడం పట్ల విస్మయం వ్యక్తం చేస్తున్నారు ప్రతిపక్షులు. మరోవైపు అధికార పార్టీ నాయకులు మాత్రం మహిళలు బిందెలు పట్టుకొని రోడ్డుపై వచ్చి ఆందోళన చేసే పరిస్థితులు తెలంగాణలో లేవని, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇవన్నీ పరిస్థితులు దూరమయ్యాయి. మహిళల ఇంటి వద్దకే నీళ్లు వస్తున్నాయి, నల్లా ఇప్పితే చాలు నీళ్ల ప్రవాహం ముందుంటుందని చెప్పి ఇటీవల చాలా సందర్భాల్లో బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ వాస్తవ పరిస్థితులు చూసినట్లయితే వేసవికి ముందే ఆ గ్రామాల్లో తాగునీటి కష్టాలు మొదలయ్యాయని చెప్పవచ్చు. గతంలో కూడా ఇదే పరిస్థితి రాయకోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ఆ అధికారులు పట్టించుకోలేదు. గతంలో కూడా చాలా సార్లు ఆందోళన చేసిన పరిస్థితి ఉన్న స్థానికులు మళ్ళీ వేసవి ప్రారంభంలోనే ఈ పరిస్థితి ఉంటే వేసవి ప్రారంభంలో చివరిలో పరిస్థితి ఏంటని చెప్పి స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు తాగునీటి కష్టాల నుంచి నివారణ పొందేందుకు కూడా తాగునీటి కొనుగోలు చేసి మరి వినియోగించాల్సిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. మరోవైపు కనీసం స్నానాలకు నీటి వినియోగం కూడా వినియోగించుకోవడానికి కూడా నీళ్లు రావటం లేదని చెప్పి మహిళలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు ఖాళీ బిందెలతో సహా ఎంపీడీఓ కార్యాలయం వద్దకు వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఉంది. ప్రణయ్.